జపాన్లోకి మీరు వెళ్తే ఆల్మోస్ట్ ఎవ్రీ హాస్పిటల్లో దే హ్యావ్ ఎ మెషిన్. వాళ్ళు చాలా డిసీజెస్ని వాటర్తో క్యూర్ చేస్తారు. చాలా డిసీజెస్ని వాటర్తో జస్ట్ సింపుల్ అంత. ఇంకా ఇప్పుడు యువర్ బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ డిసీజ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు 100 రకాల మెడిసిన్స్ రాస్తున్నాడు. నేను సింపుల్గా ఏం చెప్తాను, అరే కూర్చొని రిలాక్స్గా వాటర్ దాకా టీవీ చూస్తుంటారా అంట. అంతకన్నా మంచి ట్రీట్మెంట్ ఏమన్నా? సూపర్. ఇంతకీ ఏంటి ఆ కంపెనీలు, ఏంటి ఆ వాటర్ మాకు చెప్పు. ఇది యాక్చువల్గా కెంగన్ వాటర్ అండి. సో అయనైజ్డ్ కెంగన్ వాటర్ అనమాట. దీన్ని అయనైజర్స్ అంటారు వీటిని. సో ఇదేంటంటే నేను ఎప్పుడైతే ఈ సేంద్రీయ వ్యవసాయంలోకి దిగానో నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ముందుగా ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ అది అని సడన్గా 2016లో మా మదర్కి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. సో నాకు అప్పటికే నేను 4-5 క్యాన్సర్ పేషెంట్స్ రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి ఫుడ్ తింటున్నారు, నా దగ్గర వెజిటేబుల్స్ అవి పట్టుకెళ్తున్నారు. చాలా చేంజ్ ఉందండి బాడీలో. చాలా అంటే డాక్టర్ చెప్పిన దానికన్నా కూడా వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువ ఫాస్ట్గా. కీమో అయిపోయిన తర్వాత పేషెంట్స్ చాలా డల్ అయిపోతారు, రేడియోథెరపీ ఇవన్నీ అయిపోయినారు. అయితే చాలామందికి ఫుడ్ ఇస్తున్నాను, చాలా మంచిగా అనిపిస్తుందండి ఫుడ్ తింటే అని అంటున్నారు. సరే నాకు కూడా చాలా హ్యాపీగా ఉండేది, అరే క్యాన్సర్ పేషెంట్స్కి మనం చేస్తున్నామని. సడన్గా ఉన్నట్టుండి మా మదర్కి కూడా క్యాన్సర్ అని తేలేసరికి నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. సో నేను తిరగని హాస్పిటల్ లేదు, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళా. హైదరాబాద్లో ఉన్న అందరు పెద్ద పెద్ద డాక్టర్స్కి చూపించా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. కొంతమంది ఏమో ఆపరేషన్ చేయాలంటారు, కొంతమంది ఏమో కీమోథెరపీ ఇవ్వాలంటారు, రేడియో థెరపీ చేయాలంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. సరే నేను బేసికల్గా కీమోథెరపీకి వాటన్నిటికీ ఎగనిస్ట్. సో చేయకూడదని చెప్పి నా పద్ధతిలో ఏదో ఆయుర్వేదం అని అవని ఇవని ఏదో తిరిగాను. కానీ ఇక్కడ ఇది స్ప్రెడ్ అయిపోతుంది విపరీతంగా. సోషల్ ప్రెజర్, మా ఇంట్లో వాళ్ళు చెల్లి అక్క వీళ్ళంతా కూడా ఎంత చదువుకున్నావు, పిచ్చెక్కిందా నీకు, వై డు యూ గో ఫర్ దిస్ కీమోథెరపీకి వాటికి వెళ్ళిపోదాం అని. సరే కీమోథెరపీకి అటెండ్ చేసాము, కీమో ఇచ్చాము, తర్వాత రేడియో థెరపీ చేయలేం. తర్వాత తనకి డిసీజ్ అగ్రెసివ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎంతలా స్ప్రెడ్ అయిపోయిందంటే తన కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేంతవరకు స్ప్రెడ్ అయిపోయింది. సో ఒక రోజు ఉన్నట్టుండి తనకి వాటర్ అంతా బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి అంటే యూరిన్ పాస్ కావట్లేదు అన్నమాట. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లాస్ట్ స్టేజ్ ఇంకా ఎవరేం చేయలేరు. కొన్ని హాస్పిటల్లో అయితే డాక్టర్స్ అటెండ్ కూడా చేయలేదు కేసుని. వేస్ట్ అండి, ఏముంది రిపోర్ట్స్ చూస్తే ఏముందండి, మ్యాక్సిమం 1 month ఉంటారని తీసుకెళ్ళిపోండి అని చెప్పా. సో ఈ ప్రాసెస్లో నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ చెప్పింది నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి డయాలసిస్ కానీ నెఫ్రాస్టమీ కానీ చేయాలి. సో సరే నెఫ్రాస్టమీ చేస్తే బ్యాగ్స్ బయట వేయాలి, ఇదంతా మళ్ళీ పేషెంట్ సైకలాజికల్గా వీక్ అయిపోద్ది, గో ఫర్ డయాలసిస్ అని చెప్పి డయాలసిస్ చేస్తున్నాం. డయాలసిస్కి అడ్మిట్ చేసాం. డయాలసిస్కి అడ్మిట్ చేస్తున్న టైంలోనే ఈ కెంగన్ వాటర్ గురించి చదివా. అప్పటికి కెంగన్ మీద కొంచెం ఐడియా ఉంది. సో కెంగన్ వాటర్ గురించి చదివి ఈ వాటర్ అంటే నా ఒక థియరీ అండి. 1930s ఒక అతను డాక్టర్ ఒటో అని చెప్పి ఒక అతను హీ ప్రపోజ్డ్ థియరీ ఏంటంటే ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ ఉన్న బాడీలో క్యాన్సర్ అనేది బతకదు అని. అదేవిధంగా ఎసిడిక్ నేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో బాడీలో సో జబ్బులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ పెరుగుతూ వెళ్ళిందో జబ్బులు తగ్గుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆక్సిజన్ రిచ్ ఎన్విరాన్మెంట్ అంటే ఆల్కలైన్ నేచర్ ఎక్కువ ఉన్న బాడీని ఆ స్టేజ్కి పట్టుకెళ్ళాం అనుకోండి, సో ఎంత జబ్బు అయినా సరే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో ఈ థియరీని బేస్ చేసుకుని నేనేం చేశానంటే ఈ కెంగన్లో వీ హ్యావ్ లైక్ 9.5 pH లెవెల్స్ వాటర్స్ తీసుకోవచ్చు మనం. సో దీంట్లో 11.5 కూడా ఉంటుంది. 11.5 అంటే విపరీతమైన ఆల్కలైన్ అంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోకి పంప్ చేస్తే ఆక్సిజన్ పంప్ చేస్తున్నట్టే కదా. సో ఏమవుద్ది, బాడీ డీస్టెబిలైజ్ చేస్తాం మనం గ్రాడ్యువల్గా. సో ఎప్పుడైతే బాడీలోకి వాటర్ మార్నింగ్ ఒక 500 ml ఈవినింగ్ ఒక 500 ml ఇవ్వటం మొదలు పెట్టామో చిన్నగా డయాలసిస్కి అటెండ్ అయిన పేషెంట్ మా మదర్కి 12.8 క్రియాటిన్ ఉంది. నా దగ్గర ఐ హ్యావ్ రిపోర్ట్స్ విత్ మీ. 12.8 క్రియాటిన్ దగ్గర నుంచి 7 నుంచి 5 నుంచి 3, 2, 1 ఇప్పుడు మీకు నాకు 0.91 అలా ఉంటుంది. 0.5, 0.9 మధ్యలో ఉంటుంది. తనకి 12.8 నుంచి ఐ బ్రాట్ హర్ టు అగైన్ 1కి పట్టుకొచ్చాను. అంటే ఆల్మోస్ట్ 40 days పట్టింది నాకు. కానీ ఇది లిటరల్గా చాలామంది డాక్టర్స్ ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి. ఒక్కసారి డయాలసిస్కి పేషెంట్ అటెండ్ అయితే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయించుకోవాలి, దేర్ ఈజ్ నో అదర్ గో. అర్థమైందండి. ఇంకా లైఫ్ లాంగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెళ్ళాలి, డయాలసిస్ చేయించుకొని రావాలి.
కానీ మా మదర్ని అటెండ్ చేసిన 28 డయాలసిస్ తర్వాత 28 సైకిల్స్ అయిన తర్వాత నేను డయాలసిస్ నుంచి తీసుకొచ్చింది దాన్ని మనకి. ఏ డాక్టర్ అయినా సరే 5 కన్నా ఎక్కువ క్రియాటిన్ ఉంటే యూ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ అండి. సో మా మదర్ క్రియాటిన్ లెవెల్ డాక్టర్ చూసి షాక్ అయ్యి అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి ఆ డాక్టర్లు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను సెంటర్ చేసి కూర్చోబెట్టి నా దగ్గరకు ఒక బోర్డు పెట్టి నువ్వేం చేసావు చెప్పు అంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బాడీలో తనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. షీ ఈజ్ నాట్ డయాబెటిక్ బట్ షీ హ్యాస్ క్యాన్సర్ అండ్ ఈ రీనల్ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీస్ ఇదైనాయి కదా. సో వాళ్ళకి బాడీలో ఎక్స్ప్లెయిన్ చేశాను మరి మొత్తం ఏమంటారు డయాగ్రామ్ చేసి తన కిడ్నీస్ ఇది తనకున్న ప్రాబ్లం ఇక్కడ వచ్చింది, నేను ఈ వాటర్ ఇచ్చాను, ఈ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న వాటర్ వెళ్ళి ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్ పైన పడితే ఏమవుద్దంటే చిన్నగా అదే ఇందాక చెప్పినట్టు యాక్సిడెంట్ అయిన వాడికి మాస్క్ పెట్టి ఆక్సిజన్ సప్లై చేస్తున్నట్టు ఎప్పుడైతే ఈ వాటర్ వెళ్ళి యాంటీ ఆక్సిడెంట్ వాటర్ వెళ్ళి ఆ ట్యూమర్ మీద పడుతుందో చిన్నగా ఆ క్లోజ్ అయిపోయిన రీనల్ పైప్ చిన్నగా ఓపెన్ అవటం మొదలుపెట్టింది. సో తనకి యూరిన్ పాస్ అవ్వట్లేదన్న స్టేజ్ దగ్గర నుంచి ఒక టైంలో డైలీ 3-4 టైమ్స్ యూరిన్ నార్మల్గా వెళ్ళటం మొదలుపెట్టింది. సో తన క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటే అంటే పీరియాడికల్గా క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేపిస్తాను ఎవ్రీ వీక్. సో 12.8 దగ్గర నుంచి 7 నుంచి అంటే డయాలసిస్ చేస్తున్నప్పుడు ఒకసారి 5-7 మధ్యలో ఉంటుండేది. అలా దాన్ని 3-2 ఒక టైంలో 1.2, 1.3, 1.1 ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఉంది. దీంతో పాటు మెడికేషన్ కూడా జరిగేదా? ఇంకా ఏ తను మొత్తం ఎంటైర్ ఈ ప్రాసెస్లో ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వలేదండి. నేను ఒక చిన్న ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ వాటర్ ఇచ్చేవాడిని. ఫుడ్ మాత్రం 80% షుగర్ తినకుండా చూసుకునేవాడిని. కార్బ్స్ తక్కువ ఉన్న ఫుడ్ ఇచ్చేవాడిని. ఆవు మూత్రం ఇచ్చేవాడిని. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి ఆవు మూత్రం మా ఇంటి పక్కన ఉన్న ఆట ఉంటే ఆవు మూత్రం కలెక్ట్ చేసుకొచ్చి తాగిపించేవాడిని. ఈ వాటర్ మాత్రం మార్నింగ్ 500 ml, ఈవినింగ్ 500 ml, రెస్ట్ ఆఫ్ ద డే అంతా 9.5 pH వాటర్ తాగుతూ ఉండేది. ఆవు మూత్రం ఏంటి స్పెషల్? అది కూడా అంటే ఆవు మూత్రం నేను చెక్ చేశాను పర్సనల్గా. ఇప్పుడు ఏదైతే మీకు ఇలా పెట్టి చెక్ చేశానో నేను ఒకరోజు దాని గురించి ఒక పుస్తకం చదివి ఆవు మూత్రం చెక్ చేస్తే ఆవు మూత్రం pH 8.5 ఉంది. అసలు జనరల్గా యూరిన్ ఎసిడిక్ ఇన్ నేచర్. అవును, అంతే కదా. మరి ఆవుకి ఎందుకు ఆ నేచర్ ఉందో తెలియదు. ఇట్ హ్యాస్ లైక్ 8 and above pH ఉంది దాంట్లో. సో ఏదైనా మంచిదే కానీ చెప్పి తాగిపించడం మొదలుపెట్టి. సో అలా ఆ ప్రాసెస్లో తనకి డయాలసిస్ అయిపోయింది, ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. క్యాన్సర్ క్యూర్ చేయడం ఏంటి నిజమా? చేశాను, అదే చెప్తున్నా కదా, రిపోర్ట్స్ చూపిస్తాను. ఐ హ్యావ్ రిపోర్ట్స్ విత్ మీ. నా దగ్గర ప్రతి రిపోర్ట్స్ ఉన్నాయి. తన క్రియాటిన్ అంటే నీళ్ళతో క్యాన్సర్ క్యూర్ చేయడం అంటే అదే కాదు. నీళ్ళతో క్యాన్సర్ క్యూర్ చేయడం అంటే నేను చెప్తుంది అదే. ఇక్కడ బాడీకి ఆక్సిజన్ లెవెల్ అనేది ఇప్పుడు తినే ప్రతి ఫుడ్కి ఒక pH ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా మీరు మంచి ఫుడ్ తినడానికి సజెస్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? అరే నాన్ వెజిటేరియన్ తింటే మంచిదా, ఆకుకూరలు తింటే మంచిదా అని చెప్తారు. ఏం చెప్తారు? ఆకుకూరలు. ఎందుకు ఆకుకూరలు తింటే మంచిదని చెప్తారంటే వాట్ ట్రిగ్గర్స్ యూ టు అది చెప్పాలి, ఆకుకూరలు తింటే మంచిదని చెప్పాలని చెప్పి ఎందుకు అనిపించింది మీకు? తొందరగా సులభంగా జీర్ణం అవుతుంది, దాంట్లో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సరే ఏదైనా కానీ ఖనిజాలు మీకు తెలిసిన థియరీ మీకు చెప్తాను. సో జనరల్గా కూడా ప్రతి ఫుడ్కి ఒక pH ఉంటుంది. అర్థమైందండి? తినే మీట్ దగ్గర నుంచి మనం ఏ ఫుడ్ తిన్నా కూడా ఒక pH ఉంటుంది. సో మీట్కి ఎప్పుడు రెడ్ మీట్కి వీటికి ఎప్పుడు కూడా అది కంప్లీట్గా ఎసిడిక్ ఇన్ నేచర్. ఆకుకూరలు ఇప్పుడు మామూలుగా ఏమంటారు పాలకూర కానీ స్పినాచ్ ఏది తీసుకున్నా, ఏ ఆకుకూరలు తీసుకున్నా, కాలీఫ్లవర్, క్యాబేజ్, టొమాటోస్, పొటాటోస్ ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా ఇవన్నీ కూడా హై ఇన్ ఆల్కలైన్ ఉంటాయి. అంటే వాటి pH లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫుడ్కి ఒక ఆక్సిజన్ ఉంటుంది. తిన్నప్పుడు బాడీలో ఏమవుద్ది, ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. అర్థమైందండి? మీ బాడీ ఎసిడిక్ నేచర్ ఉంది. తినే ఫుడ్లో ఎప్పుడైతే మంచి ఆక్సిజన్ మీరు పంప్ చేస్తున్నారో బాడీకి ఏమవుద్ది, pH లెవెల్ ఆల్కలైనిటీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను నేను. మంచి ఫుడ్ ఇవ్వడం, షుగర్ కంప్లీట్గా కట్ చేయడం, మీట్ కట్ చేయడం, ఓన్లీ ఇదే అనమాట. మిల్లెట్స్ ఇస్తుండేవాడిని, ఆకుకూరలు పెడుతుండేవాడిని, పప్పు, ఇట్లా లెంటిల్స్ ఇట్లాంటివి, కొన్ని ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ ఈ వాటర్ తాగిపిస్తుండే. ఎక్కువగా వాటర్ అండి, ఎక్కువగా కెంగన్ వాటర్ నిజంగా ఇన్వెంట్ చేసిన వాళ్ళకి దండం పెట్టాలండి. బికాస్ దిస్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ కెంగన్ అనేది బ్రాండా? వాటర్ కెంగన్ అనేది యాక్చువల్గా జాపనీస్ నేమ్ అండి. ఇది కెంగన్ అంటే బ్యాక్ టు ఆరిజిన్స్ టైప్, బ్యాక్ టు ఆరిజిన్స్ అని చెప్పి వాళ్ళ భాషలో కెంగన్ అంటే. ఇది మన ఇండియాలో అవైలబులా? ఇండియాలో నా అదృష్టం కొద్దీ 2016 నుంచి లాంచ్ చేశారు. అప్పుడే మా మదర్కి ఎప్పుడైతే నేను అప్పటికి దీని మీద చాలా చదివాను.
చదివి ఎట్లా దొరుకుతుందో లేదో మలేషియా సింగపూర్ ఆ ఏరియాలో ఉంది కానీ ఇండియాకి ఇంకా రాలేదు అప్పుడే. సో ఆ టైంలో నాకు అవైలబుల్గా ఉంది, వెంటనే కొన్నాను. కొని ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి చెప్తాను ఇది తీసుకోండి. నాది ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి గచ్చిబౌలిలో, మణికొండలోను. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తుంటారు, అడ్వైస్ చేస్తాను ఇది తీసుకోండి. చాలామంది మెషిన్స్ పెట్టినారు అండ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గుడ్. క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఈ మెషిన్ ఇన్స్టాల్ చేసుకుంటారు, రెగ్యులర్గా వాటర్ తాగుతుంటారు. క్యాన్సర్ డాక్టర్లు ఏమి దాడి చేస్తారేమో. ఇప్పుడు చాలా మంది ఆంకాలజీ డాక్టర్స్ కూడా పెట్టుకుంటున్నారండి. చాలా మంది క్యాన్సర్, మీరు వసధారకంలో కానీ లేకపోతే ఇంకా వేరే ఒమేగా హాస్పిటల్లో కానీ వెళ్ళండి, చాలా మంది ఆంకాలజీ డాక్టర్స్ దే ఆర్ యూజింగ్ కింగ్ అండ్ వాటర్.